ఏలియా ప్రార్థన చేయగా విస్తారమైన వర్షం పడుతుంది. ఈ జరిగిన విషయం అంతా యెజబేలుకు తెలుస్తుంది. యెజబేలు ఆహాబు భార్య. తాను ఎంతో కోపముతో ఏలియాను చంపుతాను అని ఒక ఉత్తరం రాస్తుంది. అది ఏలియా చదివి ప్రాణభయంతో పారిపోవడం మొదలు పెట్టాడు. కొంత దూరం ప్రయాణం చేసి ఒక అరణ్యంలోని చెట్టు కింద కూర్చుంటాడు. ఏలియా మరణాపేక్ష గలవాడై, ఇక చాలు, నన్ను తీసుకుపోము అని ప్రార్థన చేసి కొంత సమయానికి తాను నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయుము అని చెప్పగా అతని తల మీద నిప్పుల మీద కాల్చబడిన ఒక అప్పము నీళ్ల బుడ్డియు ఉండెను. భోజనం చేసి మరలా నిద్రించెను. ఆ దూత రెండవసారి వచ్చి అతనిని తట్టి, శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది, లేచి భోజనం